Hello children, today we are been starting our new chapter 5, naming Chintu and the Kaju Nut. A boy named Chintu liked Kaju Nut very much. So boy ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ఏం పేరు? చింటూ. ఆయనకి ఏమి ఇష్టం ఎక్కువగా? కాజు. ఓకే, క్యాషూ నట్స్ అని అంటాం లేదా కాజు నట్స్. ఓకే, చాలా ఇష్టం అట. His mother gave him a few cashew nuts to eat every day. సో ప్రతిరోజు వాళ్ళ అమ్మ ఏం చేసేది? కొన్ని కాజు నట్స్ ఇచ్చేది అనమాట తినడానికి. బట్ చింటూ ఆల్వేస్ వాంటెడ్ టు ఈట్ మోర్. సో కానీ చింటూకి చాలా ఇష్టం కదా అవి, కాబట్టి అవి చాలా తినాలని కొన్ని కొన్ని ఇచ్చేది వాళ్ళ అమ్మ, కానీ ఇతను మాత్రం ఎక్కువ తినాలని ఇష్టం అనమాట. Whenever his mother placed a few cashew nuts on his palm, Chintu would say, "Please mom, give me some more." సో ఎప్పుడైతే ఆ చింటూ అనే అబ్బాయి చేతిలో వాళ్ళ అమ్మ కొన్ని కాజు నట్స్ పెట్టినప్పుడల్లా ప్రతిసారి చింటూ ఏమనేవాడంటే, మామ్ ప్లీజ్ గివ్ మోర్, కొన్ని ఎక్కువ అమ్మా అని అడిగేవాడు అనమాట. However, every time his mother said, "My dear, too many cashew nuts will cause stomach pain." సో వాళ్ళ అమ్మ ఏమనేది అంటే, నాన్న ఎక్కువ కాజు నట్స్ తింటే కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేది అనమాట. చింటూ ఆల్వేస్ బిలీవ్స్ దట్ హిస్ మదర్ డిడ్ నాట్ వాంట్ టు గివ్ హిమ్ మోర్ కాజు నట్స్ అండ్ ఫోర్ షీ మేడ్ మీ ఎక్సర్సైజ్. సో ఏంటి, ప్రతిసారి అడిగినప్పుడల్లా అమ్మ ఇట్లే చెప్తుంది కాబట్టి కావాలని అమ్మ ఇయ్యాలని లేదు అమ్మకు, అందుకని ఇవన్నీ సాకులు చెప్తుందని అనుకుంటున్నాడు అనమాట. One day, Chintu mother gone to market. The glass jar full of cashew nuts stood on the table. He twisted his hand a jar, gripping hold and full. సో ఏం చేసిండ్రు, ఒకరోజు వాళ్ళ అమ్మ మార్కెట్కి వెళ్ళింది సరుకులు తేవడానికి. ఆ రోజు ఏం చేసిండ్రు, ఇంట్లో అమ్మ లేదు కదా అని చెప్పేసి టేబుల్ పైన ఉండే కాజు నట్ జార్లోకి చేయి పెట్టేసి చేతి నిండా పిడికల నిండా కాజు నట్స్ తీసుకున్నాడు అనమాట. The mouth of jar was too narrow for his fist. He tried to pull his hand out, but it was use. సో ఏమైంది, దాని లోపల చేయి పెట్టి పిడికల నిండా తీసుకున్నాక దాంట్లోకి వెళ్ళి చేయి తీయడానికి రావట్లేదు అనమాట ఎవరికి? చింటూకి. At last he began to cry. His sister Chinky soon come into the room. I know that cause of his crying. Do you wish someone it? She asked, trying to take out a few at a time. Chintu did very easily. సో ఏమైపోయింది, అతను ఏం చేసిండు, చేయి రావట్లేదని చెప్పి ఏడవడం స్టార్ట్ చేసిండు. ఆ ఏడుపుకి వాళ్ళ సిస్టర్ వచ్చిందనమాట, వాళ్ళ అక్క వచ్చింది. అక్క పేరేంటి? చింకి. సో అక్క వచ్చి ఏమని ఉంటుంది, తెలుసుకుంది ఎందుకు ఏడుస్తుందా అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ అక్క ఏమని చెప్పింది, నీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఒక్కటేసారి తీసుకోకూడదు, కొన్ని ఒక్కొక్కసారి తీసుకోవాలి అని చెప్పింది. సో అప్పుడు ఏమైంది, అతను ఈజీగా కొన్ని తీసుకున్నాడు అనమాట. దట్ డే he ate so many cashew nuts as should could. There was no one to prevent him. సో ఏమైపోయింది, ఆ రోజు కొన్ని తింటూనే ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ రోజు చాలా కాజు తినేసింది. సో అక్కడ ఆ రోజు ఎవరు కూడా అతన్ని ఆపేవాళ్ళు లేరు. ఆఫ్టర్ ఎ ఫ్యూ అవర్స్ చింటూ హ్యాస్ స్టమక్ పెయిన్. సో కొంతసేపటి తర్వాత ఏమైపోయింది, చింటూకు కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది అనమాట. వైల్ క్రయింగ్ ఇన్ పెయిన్ షీ ఫెల్ట్ సారీ నాట్ obeying హిస్ మదర్ అడ్వైస్. సో ఏడుస్తూ అప్పుడు రియలైజ్ అయిందనమాట చింటూ, ఏమని, అరే మా అమ్మ చెప్పింది వినింటే బాగుండేది కదా అని చెప్పేసి. స్టమక్ పెయిన్ వచ్చింది ఇక ఫుల్గా, అప్పుడు అనుకుంటున్నాను అనమాట. సో ఓవరాల్గా మీకు ఒకసారి ఈ స్టోరీని మళ్ళీ ఒకసారి చెప్తాను. చింటూ అండ్ ది కాజు నట్స్ ఆర్ క్యాషూ నట్స్ అని పిలవచ్చు.
సో చింటూ అనే పిల్లవాడు ఒక బాబు ఉన్నాడట. ఆ బాబుకు చాలా కాజు అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ అమ్మ ఏం చేసేది అంటే రోజు కూడా చింటూకి అరిచేయిలో కొన్ని కాజు నట్స్ పెట్టేదన్నమాట. అప్పుడు ప్రతిసారి చింటూ కాజు నట్స్ అంటే ఇష్టం కదా, కాబట్టి చింటూ ఏమని అడిగేవాడు అంటే వాళ్ళ మదర్ని, అమ్మ కొన్నేనా ఇంకొన్ని ఇవ్వు అని చెప్పేసి అడిగేవాడు అనమాట. ఎవరు? చింటూ. అప్పుడు ఏమైపోయేది చింటూకి, అప్పుడు వాళ్ళమ్మ చెప్పేదన్నమాట చింటూకు, ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుందా అని చెప్పి చెప్పేదన్నమాట. నువ్వు ఈయనకే ఇష్టం లేదు, అందుకే నువ్వు సాకులు చెప్తున్నావు నాకు అని చెప్పి అని అన్నాడు అనమాట. ఎవరు? చింటూ. అయితే అప్పుడు ఒకరోజు ఏమైపోయింది, చింటూ వాళ్ళమ్మ మార్కెట్కి వెళ్ళింది. అప్పుడు చింటూకు ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఎలాగో క్యాషూ నట్స్ ఉన్నాయి, అమ్మ కూడా లేదు, ఫుల్గా తినేయచ్చు అని చెప్పేసి. సో టేబుల్ పైకి ఎక్కిండు, గ్లాస్ జార్లో కాజులు ఉన్నాయి. సో ఓపెన్ చేసిండ్రు, గ్లాస్ జార్ లోపల చేయి పెట్టిండు, ఫుల్గా పిడికెల నిండా కాజు తీసుకొని చేయి బయటికి దీనికే రావట్లేదు. ఎందుకంటే గ్లాస్ జార్ యొక్క మూతి చిన్నగా ఉందన్నమాట. చేయి స్ట్రైట్గా ఉన్నప్పుడు లోపలికి పోయింది, స్ట్రైట్గా ఉంటేనే బయటికి వస్తుంది. సో లోపల పిడికెలు పెట్టినప్పుడు పెద్దగా అవుతుంది కదా చెయ్యి, అప్పుడు రావట్లేదు అనమాట. ఏడవడం స్టార్ట్ చేసిండు. అప్పుడు వాళ్ళ అక్క వచ్చింది, చింటూ వాళ్ళ అక్క వచ్చి ఏం చెప్పింది, సో నువ్వు అలా ఒకటేసారి ఎక్కువ తీసుకుంటే రాదు, కొన్ని తీసుకో అని చెప్పింది అనమాట. కొన్ని తీసుకుంటూ తింటూ ఆ రోజు ఎవ్వరు కూడా చింటూని ఆపేవాళ్ళే లేదు, ఫుల్గా తినేసిండు కాజు. కొంతసేపటికే స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. అప్పుడు చింటూ రియలైజ్ అయిండు, ఏమని, అరే అమ్మ చెప్పింది వినింటే నాకు కడుపు నొప్పి వచ్చేది కాదు కదా అని. సో బై దిస్ లెసన్ వీ హ్యావ్ టు, మనకు తెలియాల్సింది ఏంటి అంటే పెద్దలు చెప్పిన మాట వినాలి. ఓకే, that's all for today. We shall join with new lesson in the next class. Thank you.